అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు సునీల మహేష్. ఈరోజు అనుకోకుండా ఈ ఆశ్రమం సందర్శించాలనే ఒక సంకల్పం జరిగింది. అది మా వదిని గారి ద్వారా ఇది సాధ్యమైంది. అసలు ఈ ఆశ్రమంలో ఏముంది అని మేము అనుకున్నాం, కానీ ఇక్కడ రాగానే అర్థమైంది ఎంత స్వచ్ఛంగా, ఎంత స్వచ్ఛమైన మనుషులు, ఎంత స్వచ్ఛమైన వాతావరణం ఉందో మాకు అర్థమైంది. ఇక్కడ 600 దాకా అభాగ్యులు, అనాథలు, మతిస్థిమితం లేనటువంటి మనుషులను చూస్తే నా మనసు నిజంగా కరిగిపోయింది. సో ఇక్కడ ఎంత దానం ఇచ్చినా కానీ అసలు మనం తక్కువే. రోడ్డు మీద పడి ప్రాణాలు గుప్పిట్లో పట్టుకొని బతుకుతున్న అనాథలను ఇక్కడ సేద తీర్చి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకువచ్చి వాళ్ళందరికీ అన్నమే కాకుండా మంచి వాతావరణాన్ని అందించి మానసిక స్థితిని బాగా చేస్తున్నందుకు వీళ్ళందరికీ వేవేల ధన్యవాదాలు. మేము ఇచ్చింది తక్కువే, అయినా భగవంతుడు ఇంకా మీలాంటి వాళ్ళందరూ వచ్చి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా
చాలా అవసరం ఉన్నది ఇక్కడ. గుడి నిర్మాణం, ఇంకొక బిల్డింగ్ కూడా జరుగుతుంది, లిఫ్ట్ పనులు కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. సో వాటన్నిటికీ మన వంతు సహాయం, సమాజ సేవ, మానవ సేవే మాధవ సేవ అన్న నినాదంతో మీరంతా కూడా సహాయం చేస్తారని ఆశిస్తాను. నా పేరు రమాదేవి. అయితే మా ఇంట్లో ఎక్కువ నేను టీవీలో ఏవైనా భక్తి ఛానళ్ళు, వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక ఛానల్ చూస్తుంటాను. అందులో మీ గట్టు శంకర్ శ్రావణి గారు చేసినటువంటి పుణ్యమైనటువంటి కార్యక్రమాలు, అనాథలను తీసుకువచ్చి రోడ్ల మీద ఉన్న వాళ్ళను, పిచ్చి వాళ్ళను, మతిస్థిమితి కోల్పోయిన వాళ్ళను, ఆరోగ్యాలు కోల్పోయిన వాళ్ళను తీసుకువచ్చి ఇంత చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం